ప్రభు అయిన యేసుక్రీస్తు రాక కోసం ఈ ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. అలా ఎదురు చూచే వారిలో నజరేతు పట్టణమందు నివసించుచున్న పరమ పావని అయిన కన్యమరియ కూడా ఉన్నది. అదుగో మరియ. ప్రవచనముల కంతకు దీపిక, ఏసేపునకు ప్రధానము చేయబడిన కన్యక. మరియ నిరంతరం ప్రభువాక్య ధ్యానమందు నిమగ్నురాలై ఆయన రాక కొరకు ఎదురు చూచుచున్న పరమ పావని. పావని కన్య మరియ దేవుని యందు అచంచల భక్తి విశ్వాసములు కలిగి మెస్సయ్య రాక కోసం ఎదురు చూచుచున్నది. ఒకానొక దినమున దేవుని సముఖము నుండి గాబ్రియేలను దేవదూత ఆమెకు ప్రత్యక్షమైనాడు. దయా ప్రాప్తురాలా నీకు శుభము, దయా ప్రాప్తురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు, ఏలిన వారు నీతో ఉన్నారు. భయపడకుము భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. గర్భము ధరించి కుమారుని కందువు, నీవు గర్భము ధరించి కుమారుని కందువు. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను రమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై
మరియా యేసేపును ఆయనకు భార్యగా ప్రదానము చేయబడినది. మరియ గర్భవతి అయిన సంగతి విని యేసేపు ఎంతగానో కలత చెందినాడు. నీతిమంతుడైన ఆ యేసేపు మరియను ఈ కారణం వలన రహస్యముగా విడనాడ తలచినాడు. అకట ఎంత ఆశ్చర్యము, బదిలో మాయని గాయము. అకట ఎంత ఆశ్చర్యము, బదిలో మాయని గాయము. కన్యక గర్భము ధరించుట, కన్యక గర్భము ధరించుట కలలో ఇలలో జరుగని కార్యము. ఈ లోక నిందను ఎటులా పగలను, ఈ హృదయ వేదన ఎటులో రగలను. త్యజించెదను నేనా మరియను, త్యజించెదను నేనా మరియను. భరించెదను నేనీ బాధను, భరించెదను నీ బాధను. యేసేపు ఈ విధముగా కలత చెంది మరియను రహస్యముగా విడనాడవలనని ఎంచిన సమయమున కలలో గాబ్రియేలు దేవదూత ఆయనకు ప్రత్యక్షమైనది. నీతి పరుడా ఓ యేసేపు కలతమానుము, నీతి పరుడా ఓ యేసేపు కలతమానుము. కన్య మరియా పవిత్రురాలు, కన్య మరియా పవిత్రురాలు. దివిలో భువిలో శ్లాఘనీయురాలు. నీతి పరుడా ఓ యేసేపు కలతమానుము. ఈ మాటలు విన్న యేసేపు తన తొందరపాటుకు పశ్చాత్తాపము నుండి హృదయపూర్వకముగా మరియను తన భార్యగా స్వీకరించినకు పరుగు పరుగున ఆమె యొద్దకు వెళ్ళుచున్నాడు. కాలమున సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయబడవలెనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ అయింది. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కావున తనకు భార్యగా ప్రదానము చేయబడిన మరియతో కూడా గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు గ్రామమునకు ఆ జనసంఖ్యలో వ్రాయబడుటకు బయలుదేరిన మరియా నిన్ను ఎవరక్కడ? నన్ను కలవడానికి ఎవరో జ్ఞానులు వచ్చారంట కదా, వాళ్ళని పిలిపించండి. రాజుకు ప్రణామములు. చెప్పండి, మీ రాకకు ఉద్దేశం ఏమిటి? రాజా, మేము తూర్పు దేశ జ్ఞానులము. మీ దేశంలో యేసుక్రీస్తు అని రాజు పుట్టే అంట కదా.
ఆ వార్త మీకు ఏదైనా తెలిస్తే మాకు తెలియజేయము. మేమందరం కలిసి పూజిస్తాము. నేను ఉండగా మరొక రాజు, అసంభవం. మాకు తెలియదు. మీకు తెలిసిన పక్షంలో మాకు తెలియజేయం. మేము కూడా వెళ్ళి ఆ రాజును పూజిస్తాం. చిత్రం ప్రభు. భటులారా, జనన వార్తను నాకు తొందరగా తెలియజేయండి. ఆ వార్తలో నిమగ్నమై ఉండండి. మీరు ఆ కాలమున కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో తమ మందలను కాస్తూ మేలుకొని ఉండటానికి పాటలు పాడుకుంటున్నారు. మందనట మల్లయ్యర మా మంచి బుల్లోడ, పొద్దుపోయే జాగుమా నువ్వు మంచి చిన్నోడ. మందనట్టు మల్లయ్యర మా మంచి బుల్లోడ, పొద్దుపోయే జాగుమా నువ్వు మంచి చిన్నోడ. మరక కుంటుబడిపోనది చూడు చూడరా, మసర ఎనకబడిపోనది చూడు చూడ. మరక కుంటుబడిపోనది చూడు, మసర యాడబడిపోనదో చూడు. గుంటనకలు తోడేళ్ళు, శివంగులు చిరుత పులులో. గుంటనకలు తోడేళ్ళు, శివంగులు చిరుత పులులు కాపేసుకునుంటాయి, తోట గరచుకుంటాయి. మందనట్టు మందనట్టు మల్లయ్యర మా మంచి బుల్లోడ, పొద్దుపోయే జాగుమా ఓ మంచి చిన్నోడా. మన గుంపుకు నాయకుడవు నీవేనన్నా, మెస్సయ్య వస్తాడు మన కష్టం తీరుతాడు. మెస్సయ్య వస్తాడు మన కష్టం తీరుతాడు. దావీదు రాజ్యం పాలిస్తాడు పరిపాలిస్తాడు. మందనట్టు మల్లయ్యర మా మంచి బుల్లోడ, పొద్దుపోయే జాగుమా ఓ మంచి చిన్నోడ. మందనట్టు మల్లయ్యర మా మంచి బుల్లోడ, పొద్దుపోయే జాగుమా ఓ మంచి బుల్లోడ. ఓ మంచి చిన్నోడ, ఓ మంచి బుల్లోడ, ఓ మంచి చిన్నోడ, ఓ మంచి బుల్లోడ. డైలాగ్ వన్ అంటే అప్పుడు చెప్పండి. కూర్చో కూర్చో. చలిపోతుంది రోయ్. మాట్లాడుతుంది రోయ్. అరే తిక్క మంటలు లెగత్తాం కదరా, మంట బుసుకొట్టేస్తుంది. ఆ గొర్రెల కాపరులు అలా తమ మందలను
దేవదూత గాబ్రియేలు వారికి ప్రత్యక్షమైనది. ఆ దేవదూతను చూచి వారంతా ఎంతో భయపడ్డారు. భయపడకుడి భయపడకుడి ఓ గొర్రెల కాపరులారా, మీరు భయపడకుడి గొర్రెల కాపరులారా. పొత్తి గుడ్డలతో చుట్టబడి పశుల తొట్టిలో ఉంచబడిన శిశువును మీరు చూచెదరు, సేవించిన ఇల తరించెదరు. శిశువును మీరు చూచెదరు, సేవించిన ఇల తరించెదరు. అరే మన కోసం అరే బెత్లెహేంలో మన కోసం యేసయ్య పుట్టారంటరా, మనం కూడా వెళ్ళి పూజిద్దామా? తూర్పు దేశము నుండి బయలుదేరిన ముగ్గురు రాజులు మార్గమధ్యములో హేరోదును కలిసి ఆకాశములో ఉదయించిన ఆ వింత నక్షత్రము చూపిన మార్గమున తమ ప్రయాణమును కొనసాగించి చిట్ట చివరకు ఆ దివ్య బాలయేసును కనుగొని ఆయనను పూజించి తరించారు. దేశపు రాజులము బాలయేసుకు దాసులము, ప్రభు బాలయేసుకు దాసులము. తూర్పు దేశపు రాజులము బాలయేసుకు దాసులము, ప్రభు బాలయేసుకు దాసులము. అరే దూరంగా అంత పరలోకము నుండి దేవదూతల సమూహము ఆ ప్రాంతమునకు దిగివచ్చి మహోన్నతుడైన ఆ ప్రభువుని స్తుతించాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమా, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి పైన సమాధానము కలుగునుగాక. అదిగో చూడండి, పరమును వీడి నరులను గావ నరరూపు దాల్చిన ఆ బాలయేసును పూజించటానికి వస్తున్న ఆ గొర్రెల కాపరులు. అది క్రీస్తు పూజ, అదే మొదటి క్రిస్మస్, మన సంతస క్రిస్మస్. ఆకాశముల నుండి దేవదూతల సమూహములు వచ్చి ఆయన సన్నిధిని నిలిచి ఆయనను సేవిస్తున్నాయి. ఇంత గొప్ప మేలును మానవులైన మనకు చేసిన ఆ
దేవదేవుణ్ణి స్తుతించుట, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుట మన అందరి కర్తవ్యం. అందుకే మన హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు ఆ దేవదేవునికి చెల్లించుదాము.